హాయ్ వెల్కమ్ టు హాస్యూ. నేను మీ మనోజ్. ఈ ప్రపంచంలో ఎన్నో వింత ఆచారాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాలు ఉంటాయి. సో అక్కడ వాళ్ళు అవి ఫాలో అవుతూ ఉంటారు. కేవలం ఇండియాలోనే ఎక్కువ వింత ఆచారాలు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. కానీ ఇండియాతో పోలిస్తే మిగతా దేశాల్లో ఎక్కడా లేనంత వింత ఆచారాలు ఉన్నాయి. సో వీటిని వింటే మరీ ఇంత దారుణంగా ఉన్నారంటే అనిపిస్తుంది. సో ఇంత టెక్నాలజీలో కూడా మూఢనమ్మకాలను పాటిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. సాధారణంగా మన రోజు ఇలాంటి విషయాల గురించి వింటూనే ఉంటాం. కొందరు అలా చేస్తే లైఫ్లో మంచి జరుగుతుందని, ఇలా చేస్తేనే మంచి జరుగుతుందని భావించే ఎన్నో పనులు చేస్తూ ఉంటారు చాలామంది ఆ నమ్మకాలతో. సో చేసిన తర్వాత మంచి జరుగుతుందా లేదా అనే విషయం ఎవరికి కూడా సరిగ్గా తెలియదు. కానీ గుడ్డిగా ఫాలో అవుతుంటారు, ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే అమెరికాలో ఉన్న కాలేజ్లో చాలా వింత ఆచారం ఉంది. ఈ వింత ఆచారం ఏంటంటే, ఒకసారి ఈ స్టోరీ స్కిప్ చేయకుండా చివరకు చూడండి, మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తాను. సో అయితే ఏ పని చేసినా కూడా కష్టపడితేనే ఫలితం వస్తుంది. సో అది అందరికీ తెలిసిన విషయం. చాలామంది పెద్దోళ్ళు మనకు చెప్తున్నమాట. విద్యార్థులు చదువులో మంచిగా రాణించాలంటే నిజంగా కష్టపడి చదవాల్సిందే. సో అప్పుడే వారు ఉన్నతంగా ఎదుగుతారు. కానీ అమెరికాలో మసాచ్యూసెట్స్లోని విలియమ్స్ కాలేజ్లో విద్యార్థులు బాగా చదవాలంటే ఓ పని చేయాలంట. అది ఇక్కడి ప్రత్యేక సాంప్రదాయం. సో అమెరికా ప్రాంతీయ కార్యాలయానికి బట్టలు లేకుండా నగ్నంగా విద్యార్థులు పరిగెత్తడం వల్ల వారు చదువులో రాణిస్తారనే ఒక సాంప్రదాయం ఎప్పటి నుంచో మనుగడలో ఉంది. సో ఇక్కడ విద్యార్థులు దీన్ని 1940 నుంచి అమలు చేస్తున్నారు. అయితే ఫస్ట్ ఇయర్లో ఎవరైతే ఫ్రెషర్స్గా జాయిన్ అవుతారో వారు తమ హాస్టల్ నుంచి కాలేజ్ ప్రెసిడెంట్ రీజనల్ ఆఫీస్ వరకు కూడా బట్టలు లేకుండా పరిగెత్తే చదువుకునేందుకు శక్తి లభిస్తుందంట. సో ఇది కాలేజ్ ఆచారం అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. అయితే జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆచారాన్ని తప్పకుండా పాటించాల్సిందే. ఇంతేకాకుండా ఇక్కడ ఉండే వెల్లెస్లీ కాలేజ్లో ఇంకో ఆచారం కూడా ఉంది. సాధారణంగా ఎవరైనా పెళ్లి, నిశ్చితార్థం వంటివి శుభకార్యాలు జరగాలంటే దేవుని పూజించడం లేదా ఏవైనా శాంతి జరిపించడం వంటివి చేస్తుంటారు. కానీ వెల్లెస్లీ కాలేజ్లో మాత్రం రాయిని ముద్దు పెట్టుకోవాలంట. ఈ కాలేజ్ చదువుతున్న విద్యార్థులు క్యాంపస్లో ఉండే ఓ పెద్ద బండరాయిని ముద్దు పెట్టుకోవడం వల్ల అమ్మాయిలకు నిశ్చితార్థం జరుగుతుందనే ఆచారం కూడా ఉంది. సో ఎన్నో శతాబ్దాల నుంచి ఇక్కడ ఈ ఆచారం అమల్లో ఉంది. ఎవరైతే బండరాయిని ముద్దు పెట్టుకుంటారో వారికి ఏడాది లోపే వివాహం జరుగుతుందని చెప్పి ఇక్కడ ప్రజలు నమ్ముతారు. మరి ఈ సాంప్రదాయంపై మీ అభిప్రాయం ఏంటో, నాకు ఇలాంటి వింత ఆచారాలపైన మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #you.